ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆలపాటి అఖిలాండేశ్వరి రా బయటికి. మమ్మీ ఆ వెంకీ గడొచ్చాడు మమ్మీ. అది తెలుస్తానే ఉండాది, కానీ అట్ట రంకెలెందుకేస్తుండాడో చూద్దాంపా. అఖిలాండేశ్వరి అఖిలాండేశ్వరి రా బయటికి. అఖిలాండేశ్వరి ఏయ్ అఖిలాండేశ్వరి వెంకీ 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 ఏం చేస్తుండవు నువ్వు? కనిపించట్లేదా ఆలపాటి అత్త? ఇది నువ్వు ఉండే బస్తీ కాదు. ఇట్ట కుండలు బద్దలు కొట్టి అల్లరి చేసేదానికి, చిల్లర పనులు చేసేదానికి. అయ్యో అవునా? మరి నువ్వు గుడికొచ్చి చేసిందేంటి? దాన్ని చిల్లర పని అనాలా, అల్లరి చేయడం అనాలా? చెప్పతా చెప్పతా చెప్పతా. ఒరే మనవడా, ఏంట్రా ఏంటిదంతా? అదే ఏంటిదంతా అని ఆలపాటి అఖిలాండేశ్వరిని నిలదీయడానికే వచ్చాను తాత. కాసేపు నువ్వు మాట్లాడకు, నా మాటకి అడ్డు రాకు. అడ్డు రాకు అంటే ఆగిపోయావండి తాతయ్య. అమ్మని కూడా చూడు ఎలా మాట్లాడుతున్నాడు. ఓహో ఆహాహాహా. ఆ ఇంటి నుంచి ఈ ఇంట్లోకి అడుగు పెట్టగానే దీని మార్పు చూడు తాత. మొత్తం స్టోరీయే మారిపోయింది. ఏయ్ ఏయ్ తగ్గో. డోంట్ సౌండ్ హార్న్, ఓకే? ఒరే మనవడా, మీరిద్దరూ భార్యాభర్తలరా? ఇలా కొట్టుకుంటూ కూర్చుంటే ఎలా? తెలుసు తాత, బాగా తెలుసు. నేను ఇది మగుడు పెళ్ళాలమని తెలుసు. నేను ఈవిడ మేనత్త మెనలుడు అని తెలుసు. ఆ తర్వాత అత్త అల్లులమని తెలుసు. నేను మీరు తాత మనవాళ్ళము అని తెలుసు. ఇదంతా మన ఇల్లు అని తెలుసు. వీళ్ళంతా నా వాళ్ళు అని తెలుసు. మనమంతా ఒకటే అనే స్పృహ నాకుంది తాతయ్య. కానీ ఈవిడకి లేదే. చిన్నమ్మ అపార్థం వల్ల రాముడు కూడా 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. కానీ ఈ నా మేనత్త అపార్థం వల్ల మా అమ్మ 20 ఏళ్లుగా బాధపడుతూనే ఉంది. ఇప్పటికీ చెయ్యని తప్పుని మా అమ్మ మీద రుద్దుతూ నన్ను నా చెల్లెల్ని కూడా ఈవిడ బాధ పెడుతూనే ఉంది. మా అమ్మ చెల్లి గుడికి వెళ్తే అక్కడ జరుగుతున్న వివాహ వేడుకలో ఆశీర్వదించమని అక్కడి వాళ్ళు అక్షింతలిస్తే వీళ్లతోన అక్షింతలు వేయించేది అని ఎంత విషం కక్కిందో తెలుసా ఈవిడ? అయినా నేనేం విషం కక్కలా.
ఉన్న విషయాలే చెప్పుండా. అఖిల తాతయ్య ఏది ఉన్న విషయం ఆ? ఏది ఉన్న విషయం? నా తల్లి పైన ఎవరో వేసిన నిందని నిజమని నువ్వు నమ్మడమా? ఉన్న విషయం ఆ? అదే అబద్ధాన్ని పదే పదే 10 మంది కనబడ్డప్పుడల్లా చెప్పి చెప్పి చిత్రవద చేయడమేనా నీకు తెలిసిన విషయం? నువ్వు చేసిన చిత్రవద మా అమ్మకు చావే నయం అనిపించినప్పుడల్లా మా కోసం బ్రతికింది. కానీ నువ్వు అదే ఆక్రోశం అదే విషయం నా చెల్లిపై చూపించడం వల్ల తను ఆత్మహత్య చేసుకుని చావబోయింది. వెంకీ, ఏంట్రా నువ్వు చెప్పేది? అవును తాతయ్య, నా చెల్లి ప్రేమించింది ఈవిడ కొడుకుని, నా చెల్లి పెళ్లి చేసుకుంది ఈవిడ కొడుకుని. కానీ జనం ముందు ఈవిడేం మాట్లాడిందో తెలుసా తాతయ్య? ఈ శారదుందే ఈవిడ కట్టుకున్న భర్తనే కాటికి పంపించిన గొప్ప ఇల్లాలు. ఇంగ ఇదిగో ఇది ఈ శారద కూతురు. తాళ్ళుండదే కాని పక్కన భర్త మాత్రం ఉండడు. అసలు నా కొడుకు దీన్ని పెండ్లే చేసుకోలేదో, ఇది ఎవడెవడితో తిరిగి ఏమేం కథలు నడిపినాదో తెలీదు. ఈవిడ మాట్లాడిన ఒక్కో మాటకి నా చెల్లి ఒక్కో అడుగు చావు వైపు వేసింది. కాదు కాదు, నా చెల్లి చావాలనే అలా మాట్లాడింది ఈ ఆలపాటి అఖిలాండేశ్వరి. అసలు అసలు నా చెల్లిని అలా అనడానికి నీకు నోరెలా వచ్చిందత్తా? సరే, నా చెల్లిని నీ మేనకోడలిగా గుర్తించకపోయినా, నీ కోడలిగా ఒప్పుకోకపోయినా, ఒక సాటి ఆడదానిలా ఎందుకు గౌరవించలేకపోయావత్తా? నా చెల్లి మంచిదత్తా, చాలా చాలా మంచిది. ఇదిగో, నీ కూతుర్లా మందిని ముంచేది కాదు. నా చెల్లి నీ కొడుకుని నిజాయితీగా ప్రేమించిందత్తా. నా చెల్లి ప్రేమ సాక్షిగా నీ కొడుకుని పెళ్లి చేసుకుందత్తా.